హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎంటీ. ఈరోజు మన దగ్గర ఉన్న మొబైల్ వచ్చేసి శాంసంగ్ A23. మన దగ్గరికి డెడ్ కండిషన్లో అయితే రావడం జరిగింది సార్. ఒకసారి ఇది మన స్టూడెంట్లకి లైవ్లో రిపేర్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా లైవ్లో చూడండి సార్. ఏదైనా మనకి ఫస్ట్ డెడ్ మొబైల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసేది ఫస్ట్ 6 పోర్ట్ ఛార్జర్. చూడండి, 6 పోర్ట్ ఛార్జర్తో పెడితే నాకు 0.0 అంటే 1 యాంపేజ్ కూడా ఇక్కడ మనకి తీసుకోవట్లేదు. 0.1 యాంపేజ్ కూడా మనకి తీసుకోవట్లేదు. ఓకేనా. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది డీసీ మిషన్. ఓకేనా. డీసీ మిషన్కి ఉన్న బూట్ కేబుల్తో మనం చెక్ చేసుకోవాలి. చూడండి సార్, రీడింగ్ ఏంటి ఇక్కడ? డైరెక్ట్ 0.60 0.060 తీసుకుంటుంది ఇక్కడ. ఓకేనా. అంటే మనకి షార్ట్ ఉంది. బ్యాటరీ కంట్రోల్ దగ్గర ఎప్పుడైతే నేను బూట్ కేబుల్ పెట్టానో వెంటనే నాకేమైంది, ఇక్కడ 0.060 తీసుకుంది. అంటే ఇది మనం షార్ట్. డైరెక్ట్ పెట్టినప్పుడు షార్ట్ ఉందనుకోండి, ఓకేనా, దీన్ని మనం ప్రైమరీ లైన్ షార్ట్ అంటాం. ఓకేనా. ప్రైమరీ లైన్ షార్ట్ ఉంటే మనం ఎలా చెక్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. చూడండి సార్, ఫస్ట్ మనం బ్యాటరీ కనెక్టర్ దగ్గర చెక్ చేసుకోవాలి. బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనం డయోడ్ మోడ్లో ఉంచుకొని మల్టీమీటర్ని చూడండి, ఫస్ట్ ప్రోబ్స్ పనిచేస్తున్నా లేదా మనం చెక్ చేసుకోవాలి. అలాగే బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఉన్న VBAT లైన్ చూడండి, వన్ సైడ్ 0.00 వస్తుంది, సెకండ్ సైడ్ 430 వస్తుంది. అంటే నాకు VBAT లైన్ అయితే షార్ట్ లేదు. ఇప్పుడు నేను రివర్స్ బయాస్లో చెక్ చేయాలి. రివర్స్ బయాస్లో చెక్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. అంటే నాకు VBAT లైన్ అయితే నాకు ఓకే ఉంది, కంప్లైంట్ లేదు. ఇప్పుడు నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి? VPH చెక్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. చూడండి, ఛార్జింగ్ ఏసీ అయితే ఇదే. ఇక్కడ ఇప్పుడు మనం VPH లైన్ అనేది మనం చెక్ చేయాలి. ఎంత వస్తుంది VPH లైన్లో మనకి? 320 వస్తుంది. ఇప్పుడు రివర్స్ వాయిస్లో చెక్ చేద్దాం. 900 వస్తుంది. మనకి ఈ లైన్ ఏమైనా మనకి డౌట్ ఉంది అనుకున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే ఇక్కడ మనం వోల్టేజ్ అనేది ఇంజెక్ట్ చేసి చూడాలి. నాకు VPH లైన్ షార్ట్ ఉందనుకోండి, నాకు ఇక్కడ యాంపేజ్ తీసుకుంటుంది. చూడండి ఒకసారి, తీసుకుంటుంది. ఎంత తీసుకుంటుంది? 1.6 యాంపేజ్ తీసుకుంటుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, ఒకసారి మనం ఏం చేయాలంటే సార్, షీల్డ్ అన్నీ పీక్కుండా, ఓకేనా, మనం ఎక్కడైతే షార్ట్ ఉందో అక్కడ ఏం చేద్దాం, షార్ట్ కిల్లర్ అప్లై చేసి ఎక్కడ హీట్ వస్తుందో ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ హీట్ వస్తుంది. ఒకసారి ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఇటు బ్యాక్ సైడ్ ఇప్పుడు షీల్డ్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ రోజుని అప్లై చేసి చూద్దాం.
ఒకవేళ ఇక్కడ మెల్ట్ అవ్వలేదు అనుకోండి, బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ప్లేట్ అదొకసారి ఓపెన్ చేసి చూద్దాం. సార్ చూడండి సార్, రోజున అయితే వేసాను. నాకు ఎక్కడైతే హీట్ వస్తుందో అక్కడ రోజున వేసాను. నేనేం చేశాను, ఒక ప్రోబ్ ఏమో గ్రౌండ్కి ఇచ్చాను, రెండో ప్రోబ్ ఏమో VPHలో నేను వోల్టేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ కెపాసిటర్ అనేది మనకి మెల్ట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చూడండి, కనిపిస్తుందా మీకు? మెల్ట్ అయిందా? సరే, మనకు మెల్ట్ అయింది కదా. ఈ కాంపోనెంట్ ఏంటి, అసలు ఏ కాంపోనెంట్ ఎందుకు డ్యామేజ్ అయిందో ఒకసారి మనం చూద్దాం. శాంసంగ్ అసలు ఈ బోర్డు నెంబర్ ఏంటి? శాంసంగ్ A235. శాంసంగ్ ఏ సిరీస్లో 235. బిట్ మ్యాప్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు అదే సెక్షన్లో మనకి డైరెక్ట్గా ఐడియా లేదు. సో అందుకని మనం బిట్ మ్యాప్లో చెక్ చేస్తాం అనుకోండి, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. లేదనుకోండి హార్డ్వేర్ సొల్యూషన్ ఓపెన్ చేసి గ్రాఫిక్ ఓపెన్ చేయడం, లైటింగ్ సెక్షన్ ఓపెన్ చేయడం, ఇలా అన్నీ చేయకుండా ఇదైతే సప్లై ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒకసారి ఇది ఏమైనా చేస్తారో ఫస్ట్ మనం చూద్దాం. కాంపోనెంట్ నేమ్ చూడండి సార్, LCD లైటింగ్ అంటే ఇది లైటింగ్ IC. మనకి ఈ లైన్లో కాంపోనెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. కెపాసిటర్, అక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఇక్కడ 2 కెపాసిటర్ ఉన్నాయి. ఇది రిమూవ్ చేసినా నాకు ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడైతే నేనైతే అది ఏదైతే పార్ట్ ఉందో అది రిమూవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం మల్టీమీటర్తో చెక్ చేద్దాం. ఎంత వస్తుంది? 320 వస్తుంది. ఇప్పుడు రివర్స్ బాయ్స్లో కూడా మనం చెక్ చేద్దాం. ఇందాక రివర్స్ బాయ్స్లో నాకు 900 వచ్చింది, 1600. ఇప్పుడు బూట్ కేబుల్ చెక్ చేద్దాం. చూడండి ఎంత వస్తుంది రీడింగ్, 0.00. అంటే ఇందాక మనకి ఎంత వచ్చింది, మనకి 0.060 వచ్చింది. అంటే మనకి డైరెక్ట్గా ఇందాక 0.60 మిల్లీ యాంపేజ్ అనేది మనకి షార్ట్ తీసుకుంది. సరే, ఇప్పుడు ట్రిగర్ చేసి చూద్దాం. ఇందాక మనకు ట్రిగర్ కూడా తీసుకోలేదు కదా, ఇప్పుడు ట్రిగర్ అవుతుంది చూడండి.
ఇదిగో చూడండి ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ఛార్జింగ్లో పెట్టి చూద్దాం. ఇప్పుడు బోర్డు షార్ట్ అయింది కదా, మరి బ్యాటరీలో కూడా ఛార్జింగ్ ఉండొచ్చు లేకపోవచ్చు. ఇందాక మన 6 వోల్ట్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి 0.00 అంటే 0.1 యాంపేజ్ కూడా మనకి తీసుకోలేదు. ఇప్పుడైతే మాత్రం మనకి 2 యాంపేజ్ తీసుకుంటుంది. డిస్ప్లే కూడా ఇది డ్యామేజ్ అయి ఉంది. ఒక 5 మినిట్స్ దీన్ని ఛార్జింగ్ పెడితే మాత్రం ఇది ఆన్ అవుతుందో లేదో అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. సార్ చూడండి, డిస్ప్లే అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. నేను వేరే డిస్ప్లే పెట్టి అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. సార్ చూడండి సార్, ఇదిగోండి ఛార్జింగ్లో కూడా వచ్చింది. బ్యాటరీలో ఏదైతే 3.7 వోల్టేజ్ ఉందో దానికన్నా తక్కువ వోల్టేజ్ ఉండడం వల్ల మనకి ఛార్జింగ్ లోగో చూపిస్తుంది. ఇలాగే మనం ఛార్జింగ్ ఒక 5 మినిట్స్ మనం ఉంచితే ఛార్జింగ్ అయితే స్టోరేజ్ అవుతుంది. చూడండి 0 ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. దీన్ని ఛార్జింగ్ ఒక 5 మినిట్స్ పెడితే స్టోరేజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.